జూబ్లీ హిల్స్ ఎలక్షన్ దగ్గర పడుతున్నాయల్లా రాజకీయం గరం గరం అవుతుందిల్లా గా ముచ్చట్లు చెప్పుకుందాం గానీ ఫస్ట్ అయితే హెడ్ లైన్స్ చూడుర్రి. ఏ టు జెడ్ మాట్లాడిన సీఎం సారు, బీఆర్ఎస్ బీజేపీని అరుచుకుంటూ ఆర్పార్. మాగంటి మరణం మీద మస్తు డౌట్లు కానీ అడుగుతాన్రు సెంటిమెంట్ ఓట్లు. బనకచెర్ల నాపిన ఆంధ్ర గవర్నమెంట్, మనోళ్ళు ఏషిండ్రు మరి గట్టి ఫైట్. ఏడాదిలా 1,14,00,000 చలాన్లు, తెలంగాణ ఉత్తమ డ్రైవర్లకు సప్పట్లు. వందే మాతరానికి 150 ఏండ్లు. కల్వకుంట్ల కుటుంబంల లొల్లి, తెలంగాణల టీడీపీ ఫ్యాన్స్, హైదరాబాద్ బ్యాడ్ బ్రదర్స్, చీకటి దోస్తులు, కొత్త దుష్మన్లు, కాళేశ్వరం, మూసి, మెట్రో రైలు, అవినీతి, అప్పులు, డ్రగ్స్, గంజాయి, కాలేజీ ఫీజుల రియంబర్స్మెంటు, సిటీ డెవలప్మెంటు, నీళ్లు, నిధులు, నియామకాలు. ఎన్నని చెప్తాముల్లా. ఆ నుంచి రౌతి దానిక ప్రతొక్కటి మాట్లాడిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. జూబ్లీ హిల్స్ ఓటర్లను ఏం కోరిండో, ఎవరిని ఏమన్నాడో మొత్తం చూడుర్రిగా. 10 ఏళ్లలో తెలంగాణను తెరలు చేసిండ్రు, 8 లక్షల కోట్ల అప్పులు చేసిండ్రు, కమిషన్ల కోసం ప్రాజెక్టులు బంగ్లాలు కట్టిండ్రు, గరీబోళ్ళకి ఇండ్లు కట్టాలి, రేషన్ కార్డులు ఇయ్యలేదని పాత గవర్నమెంట్ మీద గర్వమైండు సీఎం సారు. ఇప్పుడు హైదరాబాద్ కొత్త మెట్రో రాణిస్తలేరు, మూసిని మంచిగా చేయనిస్తలేరు, సెంట్రల్ వాళ్ళు పర్మిషన్లు ఇస్తలేరు అని గిట్ల ఎడ్డిచ్చిండు 2 పార్టీల లీడర్లను. బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరు కలిసి అడ్డుకుంటున్నారు, కిషన్ రెడ్డి కేటీఆర్ కలిసి. ఢిల్లీలో కేసీఆర్ గారు నివసించిన భవనమే నాకు ఇచ్చిండ్రు. బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు మొత్తం డోర్లే బుల్లెట్ ప్రూఫ్ డోర్లునే నేను మీకు చూపిస్తా. ఈడ బట్టి విక్రమార్క గారు నేను అడిగిన, అన్న లోపలికైతే బాత్రూమ్లలో మనం పోలేం కదా, ఏందన్న పరిస్థితి అంటే అన్ని బుల్లెట్ ప్రూఫ్ ఉన్నాయని మా బట్టి అన్న చెప్పిండు. ఇవాళ సిటీ గురించి గప్పాలు కొడుతున్న కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్ వాళ్ళకి అడ్డమైన అలవాట్లు అంటేనే అన్నాడు. ఏందయ్యా కేటీఆర్ ఈ నగరానికి తీసుకొచ్చింది ఒక గొప్ప వరం అంటే గంజాయి డ్రగ్స్ ను తొక్కి నారదీస్తాము. హైడ్రాన్ తెచ్చి చెరువులు పార్కులు కాపాడుతుంటే కబ్జాలు చేసేటోళ్ళకి కండ్లు మండుతున్నాయి. 60,000 కోట్ల రూపాయల ఆస్తులను వాపస్ తెచ్చినవానికి వచ్చిండు గీ ముచ్చట చెప్పి. బతుకమ్మకుంట ఎవరయ్యా కబ్జా పెట్టుకుంది? చంద్రశేఖరరావు పోతే హెలికాప్టర్లో పూల వర్షం కురిపించిండని నజరాని కింద బతుకమ్మకుంట ఎడ్ల సుధాకర్ రెడ్డి కట్టబడితే మెడల మీద 4 దెబ్బలు కొట్టి మొత్తం అవతల పడేసి ఇన్కన్వెన్షన్ నాగార్జున గారు ఆక్రమించుకుంటే ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వినకపోతే ఉన్నట్టు మొత్తం కూల్చి ఈరోజు 9 కుంటని ఈరోజు పునరుద్ధరిస్తలేమా? అయితే జూబ్లీహిల్స్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ టీడీపీ అభిమానులు బగ్గుంటారు. ఆ ఓట్లన్నీ మాకే అని గులాబీ పార్టీ వాళ్ళు అంటారు కదా. ఎన్టీఆర్ ఘాట్ ని తీసేసేందుకు ఎన్టీఆర్ అభిమానులు ఓటేస్తారా? చంద్రబాబు నాయుడును ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ చేస్తే నిరసన తెలుపుకుంటామంటే పోలీసు వాళ్ళతో కొట్టించి తీట పడితే నిరసన రాజమండ్రిలో తెలుపుకోపోండి అని అవమానించినందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఓటేస్తారా? తెలుగుదేశం పార్టీ గురించి చంద్రశేఖరరావుకి ఎంత తెలుసో నాకు అంతే తెలుసు. ఇద్దరం అదే స్కూలు అదే సిలబస్. ఆయన అవుట్డేటెడ్, నేను లేటెస్ట్. కల్వకుంట్ల కుటుంబంలో మంచిగా లేదు, పెద్ద మనిషి ఫామ్ హౌస్ లెక్కించే రాకుంటాయండు. ఇక ఆ పార్టీ ఏడు ఉంటుంది అనేది ముఖ్యమంత్రి గారి మాట. కేటీఆర్ కవిత కలిసి ఉంటే తిరుగుబాటు జరిగినప్పుడు వాళ్ళిద్దరు ఒకటి ఉంటే సమస్య అవుతుందని ఇద్దరు మధ్యలో పెట్టి కవితను కూడా బయటికి దొప్పించండి హరీష్. వీడు ఉత్త సోంబేరోడు, మీకు తెలుసు కదా. కేసీఆర్ గారు ఆరోగ్యం బాగాలేదు, వీనికి తలకాయ బాగాలేదు, ఆలోచనలు బాగాలేవు. కోతుల పంచాయతీ పిల్లి తీర్చింది అన్నట్టు ఈ 2 కోతులు కొట్లాడుకుంటే ఆశ పంపకాల మొత్తం రొట్టె అటు కొంచెం ఇటు కొంచెం మొత్తం తినడానికి హరీష్ మొత్తం సిద్ధం చేసుకొని పెట్టుకున్నాడు. వీళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది, వీళ్ళ ఈ నగరానికి భద్రత కల్పించేది. కాంగ్రెస్ టికెట్ మీద నిలబడ్డ నవీన్ యాదవ్ అన్న గురించి బీఆర్ఎస్ వాళ్ళు ఎచ్చిపచ్చి మాట్లాడుతున్నారని గుస్సాయిండు సారు. దీపావళి పండుగ రోజు గంజాయి కొట్టేటోడు రౌడీ అవుతాడా? గల్లీల పేదోళ్ళకి అండగా నిలబట్టోడు రౌడీ అవుతాడా? 10 ఏళ్ల సినిమా హీరోల గెస్ట్ హౌస్లలో నువ్వు ఎట్లా గడిపినో లోకానికి అంతే తెలుసు. గెలిపిస్తే ఎంత డెవలప్ చేసేది చెప్పి జూబ్లీ హిల్స్ ఓటర్లను ఈ కోరిక కోరిండు. బీఆర్ఎస్ ను ఓడించండి, బీజేపీ డిపాజిట్ ను గల్లంతు చేయండి. ఇది ఒక్కటే నా విజ్ఞప్తి. ఈ రెండే వాళ్ళిద్దరికి శిక్ష. 10 ఏళ్ళు సర్వనాశనం చేసినందుకు. ఇక రోజుకోటి వస్తున్న సర్వేల గురించి అడిగితే మనం బ్యాండ్ మేళం మనం డబ్బులు ఇచ్చి పిలుచుకుంటే వాడు మనం పాడవన్న పాట పాడతాడు, వేరే పాడతాడా? మనం నగదిచ్చి మనం సర్వే చేసుకుంటే మనకు అనుకూలంగానే ఇస్తాడు, వ్యతిరేకంగా ఎందుకు ఇస్తాడు? ఫీజు రియంబర్స్మెంట్ కోసం ప్రైవేట్ కాలేజీలు బంద్ నడిపిస్తున్నాయి కదా. అయితే ఉన్నవే 3,600 కోట్ల బకాయిలు అంటే 6,000 ఇయ్యండి 5,000 ఇయ్యండి అని ఉపన్యాసాలు ఇస్తుండు. ఉపన్యాసాలు ఇచ్చటాయన చూసిన 12 కాలేజీలు పర్మిషన్ ఇవ్వమని వచ్చి పైరేకి వచ్చిండు. ఇయ్యలే. ఇంకొక 2 ఆఫ్ క్యాంపస్, ఆయనది ఉండేది మహబూబ్ నగర్ లో, ఆఫ్ క్యాంపస్ హైదరాబాద్ లో నాకు క్యాంపస్ ఇవ్వమని వచ్చిండు. ఇయ్యలే. ఇవన్నీ రూల్ కు వ్యతిరేకం.
అవి ఇయ్యలేదు కాబట్టి తీట పెట్టుకొని ఇట్లాంటి వేషాలు వేస్తున్నారు. మీ డబ్బుల కోసం పిల్లల జీవితాలతోని చెలగాటం ఆడకండి. ఈరోజు మీరు బంద్ పెడితే అకాడమిక్ ఇయర్ లాస్ అయిపోతే ఆ పిల్లలకు చదువు తిరిగి రాదు. ఇవాళ మీ ఫీజు రియంబర్స్మెంట్ తిరిగి వస్తుంది. ఓ ఇట్లా ప్రతొక్కటి మాట్లాడిండు. ఇలేకరణలు అడిగిన ప్రతొక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్పిండు. కేటీఆర్ని ఎందుకు సీరియస్గా తీసుకుంటురా? కేటీఆర్ అనేటోడు అడ్డ మీద ఉంటారు చూడు, ఏది పడితే అది మాట్లాడేటోళ్ళు. హరీష్ పెట్రోల్ పోతున్నాడు, వీని పిచ్చోని చేసేస్తే అయిపోతుంది. ఇక కవితను ఎలాగొచ్చినాం, వీని పిచ్చోని చేసి ఊరి మీద తిప్పితే వీడే బట్టలు చించుకొని తిరుగుతాడు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికొచ్చిందే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సారు కాలం చేసినందుకు. పానం బాగలేకుండేనట. ఆ దినం హైదరాబాదు ఓ పెద్ద దవాఖానకు తీసుకొచ్చిన 2 రోజులు ట్రీట్మెంట్ నడిచినా సార్ అయితే దక్కలేదబ్బా. ఫస్ట్ టీడీపీ లీడర్ ఉండే సైకిల్ గుర్తు మీద గెలిచి కారెక్కి మళ్ళీ 2 మాటల అసెంబ్లీకి వచ్చిండు. రూల్స్ ప్రకారం ఎమ్మెల్యే కాలం చేసిన 6 నెలల లోపట ఇంకోళ్ళు రావాలి కాబట్టి ఓట్లు వచ్చినాయి అన్నట్టు. అయితే మాగంటి గోపీనాథ్ సార్ కాలం చేసిన 5 నెలలకు జూబ్లీహిల్స్ ఎలక్షన్లకు 4 రోజుల ముంగట కొత్త ముచ్చట్లు బయటకు వస్తున్నాయి. నా కొడుకు సావెన్కాల ఏదో జరిగింది, దవాఖానలు ఉన్నప్పుడు నన్ను చూడనీయలేదు, గులాబీ లీడర్లు అంత గప్చుప్ చేసిరని సారోళ్ళ తల్లి అంటున్నది. ఇది అంతా మరి కేటీఆర్ గారి వల్లే జరిగిందని నేను జవాబు అయినా చెప్పాలి. నాకు పిల్లని చూస్తానంటే చూడకుండా చేసి 3 రోజులు మరి వెంటిలేటర్లో అట్టు పెట్టారు. ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు. వచ్చినప్పుడు అయ్యా నన్ను ఇటు రానివ్వట్లేదు కొంచెం చెప్పాయంటే గమ్మని తలుపు మూసుకుని వెళ్ళిపోయాడు. కానీ అయ్యో వస్తాను చూస్తాను ఏంటమ్మా అని మాట కూడా అడగల ఆయన. గోపీనాథ్ సార్ ఫస్ట్ భార్య గీమే నాకు ఇడుపు కాగితం ఇయ్యలేదు. అసంటప్పుడు సునీత ఆయనకు భార్య ఎట్లయితుంది, ఆమెకు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఎట్లా ఇస్తారని షేర్లింగపల్లి తహసీల్దార్ ఆఫీస్ లో కంప్లైంట్ ఇస్తే అదొక లొల్లి అవుతుంది. ఇదే ముచ్చట మీద సెంటర్ మంత్రి బండి సంజయ్ సార్ గిట్లా అన్నాడు. నా కొడుకు చావుకు కారణం ఎవరు? కేటీఆర్. తల్లి చెప్తున్నది. నాకు కూడా అనుమానం ఉన్నది. ఏమనుమానం ఆయన మీద విచారణ చెప్పాలి. అమెరికా పోయొచ్చేదానికే శవాన్ని వెంటిలేటర్ పెట్టి అట్నే పెట్టిండా లేకుంటే సాటుపోయి వెంటిలేటర్ తీసిండా? నాకైతే అనుమానం ఉన్నది. ఎమ్మెల్యే సార్ ను దవాఖాన చేరిక చేసినాడే కాలం చేసిందనే ముచ్చట బయటకు వచ్చింది. కానీ అది అవద్దమని 2 రోజుల తర్వాత డెడ్ బాడీ చూపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా ఇదే అంటున్నాడు. ఆయన ముందే చనిపోయిండని ఒక వాదన ఉంది. కేటీఆర్ వచ్చే వరకు అది ప్రకటించకుండా ఆపి కొన్ని ఏలిముద్రలు తీసుకున్నారు ఆయన అని ఇంకొక ఆరోపణ ఉంది. మాగంటి గోపి గారి కుటుంబం వ్యక్తుల మీద ఉన్న ఆస్తులు ఏంటివి, ఆస్తులు ఎవరికి బదిలీ అని కూడా విచారణ చేయాలని ఇంకా కొందరు అంటున్నారు. కన్న తల్లి, మొదటి భార్య, సెంటర్ మంత్రులు, ముఖ్యమంత్రి సార్ కూడా మాగంటి గోపీనాథ్ సార్ మరణం మీద డౌట్ పడుతుంటే కారోళ్ళు సప్పుడు చేస్తూ రామన్న గప్చుపాయిండు. పెన్మిట్ సీట్ కోసం పోటీ చేస్తున్న సునీతమ్మ సైలెంట్ అయ్యింది. ఫస్ట్ కాంచెలే అనుమానం ఉండే గానీ ఇప్పుడు ఖుద్దు తల్లి మాట్లాడే వరకు జూబ్లీహిల్స్ లో పెద్ద చర్చ నడుస్తున్నది. ఏ తల్లి కూడా ఒక కొడుకు మరణాన్ని వేరే ప్రయోజనాల కోసం వేరే ఆలోచనలతో మాట్లాడుతుందని నేను నమ్మను. అమ్మ మీద ఉండే నమ్మకం నాకు ఏ అమ్మ మీదైనా. 2 అన్నదమ్ములకు షేరో ఎకరం ఉన్నది. పొత్తుల ఒకటే బాయి. పొద్దుగాల ఒకలు పొద్దుముక ఇంకొకలు నీళ్లు పెట్టుకోవాలని ఒప్పందం. అన్నవంత వచ్చినప్పుడు నీళ్లు మంచిగానే వారుతున్నాయి కానీ తమ్ముని కాడికి వచ్చే వరకు గుంజుతలేవు. ఏమైందని చూస్తే మంచిగా పైపుకు పొక్కగొట్టి సాటుంగా ఇంకో మోటార్ పెడితే ఈ 7 నీళ్ళు ఎక్కుతాయి. జరంత అటు ఇటుగా ఆంధ్ర గవర్నమెంట్ కథ గిట్లున్నందుకే చల్ మాకే కావాలని మనోళ్ళు మరలబడి ఆగబట్టిండ్రు. మనోళ్ళు బనకచర్ల భాగవతం బయటేసి అట్లెట్లా కడతారని తగ్గఫర్ కొట్లాడితే దెబ్బకి వెనుకకు పోయింది ఆంధ్ర గవర్నమెంట్. డిపిఆర్ టెండర్లు క్యాన్సిల్ చేసింది. అంటే ప్రాజెక్టు కట్టే కార్యం ఆగినట్టు. ఇవాళ హైదరాబాద్ లో 2 రాష్ట్రాల ఆఫీసర్లతో నడిచిన మీటింగ్ లో ఈ ముచ్చట చెప్పిండ్రు అక్కడోళ్ళు. అవు మరి పోలవరం కెంచి గోదావరి నీళ్లు కొంటపోతామని మీదికి చెప్తే కృష్ణా నీళ్లకు సూటి పెట్టిండ్రు ముద్దుగా. చూపించేది ఈడ ఎత్తుకపోయేది ఆడ. మళ్ళీ మన ప్రాజెక్టులు పురాగా కట్టుకోకనే పోతే ఉన్న నీళ్లు మలుపుకునే పని ముంగటేసుకునే చంద్రన్న. చల్ గిదేం కానీ మన సీఎం రేవంత్ రెడ్డి సారు, ప్రాజెక్టుల మంత్రి ఉత్తమ్ సారు సెంటర్ వాళ్ళని కలిసిండ్రు. కంప్లైంట్ల మీద కంప్లైంట్లు చేసిండ్రు. బనకచర్ల కట్టనీతే ముచ్చటే లేదని మనోళ్ళు గట్టి పట్టు మీద ఉన్న ఆంధ్ర ముఖ్యమంత్రి గారు మాత్రం టెండర్లు పిలిచిండు. ఇటుకెళ్లి మనోళ్ళు అటుకెళ్లి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు కూడా మేము ఒప్పుకోమని సెంటర్ వాళ్ళకు ఉత్తరాలు రాసినాయి. ఏదో చెప్పి మత్పరియా పోతే ఇంకేదో అయ్యేటట్టుందని ఆంధ్ర సర్కార్ వాళ్ళు ఆగిర్రన్నట్టు. అప్పట్లకి ఇట్లా కొట్లాడనందుకే జగన్ గారు భాజపాతో సంగమేశ్వరం పనులు తగబెట్టిండు. మరి చిన్నప్పుడు బంగారు పురుగులను దొరకబట్టి అగ్గిపెట్టెలా ఇన్నన్ని శివశింత ఆకులు వరిసి అందులో దాపెట్టేది పిల్లలు చేస్తాయని, లేదంటే దారం గట్టి ఎగరేసేది. అవిటి కోసం చెట్లెమ్మడి తిరిగేది. పురుగులు పక్షులు అడ్డా పెట్టేదే చెట్ల మీద నాయే. కొన్ని తీర్ల పురుగులు పంటల మీద పడి అక్కర రాకుండా వేసి రైతులను ఆగం పట్టిస్తాయి. గసొంటి ముచ్చట ఇప్పుడు చూడబోయే సుత.
నత్తలు పాడుగాను ఏడికెళ్ళి మోపైనరా నాయన గిట్ల మెట్ట పెట్టి పాడైనాయి. సికింద్రాబాద్ మిలిటరీ ఏరియాలో శీతం ఉన్నాయి. చెట్లకు పుట్టలకు ఏడ చూడు మందలకు మందలు, ఆకులు కొమ్మలు చిగుళ్ళు పూత కాత మీద పడే కాదు మొత్తం చెట్టునే పొతం పెట్టే పవర్ ఉంటది అటుల్లో. అందుకే మున్సిపాలిటీ వాళ్ళు మందులు పిచికారీ చేస్తున్నారు కంట్రోల్ చేస్తానికి. ఇవి ఆఫ్రికన్ నత్తలట. కేరళలో గానొచ్చేటి ఆడికెళ్ళి మన హైదరాబాద్ కి ఎట్లొచ్చినాయో సంజాయితలేదట. 5-6 ఏళ్ళ హౌస్ ఉంటే నెలకు 100 కమానం గుడ్లు పెడతాయట. ఇట్లనే ఇడిచిపెడితే పట్నంలో పార్కులకు వాకానంటే మొత్తం సాఫ్ చేస్తాయి. గట్లనే ఇండ్ల పూట పెంచుకునే చెట్లను కూడా వడగొట్టే డేంజర్ ఉంది. నడుమ ఆంధ్రాలో పంట పొలాలు తెలుగు చేస్తే చిన్నగా మన పల్లెలకు కూడా వస్తున్నాయట. అయితే ఎండలు దంచి కొడితే అవే కాలం చేస్తాయట. గాని ఇది చలికాలమాయే. ఏ నత్తలు నత్త నడకనే నడుస్తాయి. ఏమైతుంది అనుకోకుండా సాలరు మొత్తం కథం పట్టిస్తాయి మళ్ళీ. రోడ్ల మీద పోతప్పుడు ఎడమ బందుకు కొన్ని బోర్డులు పెడుతుంటారు. ఈ రోడ్డుపై 40 కిలోమీటర్ల స్పీడే పోవాలని. కానీ ఎవరన్నా చూస్తారా? దంచితేనే కిక్కుంటది. మరి మూల మలుపు ఉంది జర పైలమని బోర్డు పెడితే అటు దిక్కే చూడరబ్బా. హైవేల పక్కన బండ్లు ఆపొద్దని చెప్తే ఏడ పడితే ఆడ ఆపుడు, లొకేషన్ మంచిగుందని సెల్ఫీలు గుంజుడు. వాళ్ళకి సంబరం అనిపిస్తుండొచ్చు కానీ వెనక మరలా గింత డేంజర్ అవుతున్నది. మళ్ళా రోజుకు 22 టక్కర్లు, గంటకు 1300 ట్రాఫిక్ ఫైన్లు. గిట్లు ఉన్నదట తెలంగాణల. రూల్స్ తప్పినందుకే యాక్సిడెంట్లు పెరుగుతున్నాయట. పోయినేడు రాష్ట్రమంతటా 1,14,77,000 చలాన్లు పడ్డాయంటే చూడున్రిగా. అందులో 79 లక్షల ఫైన్లు హెల్మెట్ పెట్టనియే. నా బండి నా ఇష్టం అని ఊరుకుడు, ఏటమటమైతే నెత్తులు వలుగుడు. ఓవర్ స్పీడ్ 7 లక్షలు, సిగ్నల్ జంపు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చెరో 2 లక్షల చలాన్లు. మున్పు 25,000 యాక్సిడెంట్లు అయితే అందులో 10,000 రువ్వడిగా నడిపినందుకైనాయనట. ఓవర్లోడ్ తోటి వస్తున్న బండ్ల మీద 3 లక్షల ఫైన్లు పడ్డాయట. చేవెళ్ల బస్సు టిప్పర్ యాక్సిడెంట్ కు ఇది సుతవో కారణమే. ఓవర్లోడ్ ఎక్కువగా ఉండడం వల్ల, పరిమితికి మించిన లోడ్ ఉండడం వల్ల కూడా ట్రక్ డ్రైవర్ కంట్రోల్ చేయకపోయి కూడా జరిగి ఉండవచ్చు అని చెప్పి. పెగ్గేసి బండ్లెక్కి 2.5 లక్షల మంది, ట్రిపుల్ రైడింగ్ 4 లక్షలు, రాంగ్ రూట్ల దంచి 9.5 లక్షల కేసులైనాయట. రిమ్మల ఎట్లా నడుపుతారో, రాంగ్ రూట్ల ఎవరికి దాకిస్తారో తెలియదు. మైనర్ పోరలకు బండ్లు ఇచ్చినందుకు 10,000 కేసులైనాయి. ఈ స్కూల్ పోరడు సుత బైక్ రేసు గుంజబట్టే. చూడక ఎవరికన్నా దాకిస్తే ఏంది పరిస్థితి అంటే, ట్రాఫిక్ రూల్స్ ఎంత పద్ధతిగా పాటిస్తే ప్రమాదాలు అంత తగ్గుతాయి. ఆగమాగ మురికితే మనకే కాదు అవతలోళ్ళకు సుత డేంజరే. జర చూసుకోండి మరి. ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతోని వ్యాపారం చేసుకుంటానికి వచ్చిన ఇంగ్లీష్ వాళ్ళు మనల్నే బానిసలుగా వేసి ఏలు వడియేసిండ్రు. ఏం తక్కువ 200 ఏండ్లు అంటే 2-3 తరాలు వాళ్ళ చెప్పు చేతలనే ఉన్నాక చల్ మన తానికొచ్చి మన మీద పెత్తనం చేసుడేందని చిన్నగా మెల్లగా పోరాటం చాలైంది. సిపాయిల తిరుగుబాటుతోని ఇంకింత రువ్వడి పెరిగి స్వదేశీ ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం ఇట్లా ఎన్నో పోరాటాలు. అందరినీ ఒక్కటి చేసిన నినాదం మాత్రం గిదేనబ్బా. ఇయాల దేశమంతా వందే మాతరం పాటతోని మారుమోగిందుల్లా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, పబ్లిక్ నుంచి ప్రధానమంత్రి దాకా అందరూ పాడినరు. ఎందుకంటే వందే మాతరం రాసి బరాబర్ 150 ఏండ్లు. మరి బెంగాల్లా బక్కిం చంద్ర చటర్జీ రాస్తే కోట్లాది మంది కొసందుకొని తెల్లోళ్ళ మీద కొట్లాడేతానికి మస్తు అక్కరికొచ్చింది. ఇప్పటికీ సుత ఈ స్కూళ్ళల్లో ఇదే వాడిస్తారు పిల్లలతోటి. గందుకే ఇయాల దేశమంతా వందే మాతరం సంబురాలు జరిగినాయి. ఢిల్లీ ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలా ప్రధానమంత్రి సారు పోస్టల్ స్టాంపు షిక్కా పబ్లిక్ లకిడ్చి ఎగ్జిబిషన్ లో పెట్టిన వైలు చూసి గ్రామ్ ఫోన్ రికార్డుల పాటిన్నాడు. వందే మాతరం కా మూల్ భావ్ హై భారత్ మా భారతి. హైదరాబాద్ గన్ ఫౌండరీలా ఓ సర్కార్ బడికి మంత్రులు పొన్నం జూపల్లి సార్లు వస్తే కోటి హనుమాన్ వ్యాయామశాల దగ్గర సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు బీజేపీ లీడర్లు పిల్లలతోని వాడిన్రు. కలెక్టర్ ఆఫీసులు, ఎస్పీ బంగ్లాలు, స్కూళ్లు, కాలేజీలు, గుళ్ళు, దవాఖాన్లు అన్ని సర్కార్ ఆఫీసులల్లా ఇట్లా అంతటా వందే మాతరం మోతమోగింది.
ఏ పార్టీ మీటింగ్ అయినా చూడుర్రి తోపు లీడర్ గారో పార్టీ అధ్యక్షుల వారో పొద్దుగాలనే వస్తాడని సాటింపేస్తే వాళ్ళు వచ్చే వరకు పగటాళ్ళు అవుతుంది. పగటీల వరకే వస్తాడని సాటింపేస్తే మాపటీల వరకు వస్తారు. వాళ్ళు వచ్చేదాకా మరి పబ్లిక్ ఉండాలి కదా, ఆట పాటలు పెడతారు. ఇగొచ్చే అగొచ్చే అని మైక్లో చెప్పుకుంటా పబ్లిక్ను కూకుండా పెడతారు. ఇక లీడర్ గారు రాగానే మనోళ్ళ ఆత్రం ఎట్లుంటది, దగ్గరికి వెళ్ళి చూడాలి, షేక్ అండ్ ఇయ్యాలి అని ఎగబడతారు. కానీ ఈ కాంచెలి ఇట్లా ఇష్టం ఉన్నట్టు మీటింగ్లు పెట్టుకుంటామంటే నడవదుల్లో. గరానికి వచ్చే ముంగట ముచ్చట పురాగా చూడుర్రీ. మా పార్టీ మా ఇష్టము మా రోడ్ షో మీకేం కష్టం అంటే తమిళనాడులో నడవదిగా. సర్కార్ కు ఫస్ట్ పైకం కట్టినాకనే మీటింగ్ అయినా రోడ్ షో అయినా ర్యాలీ అయినా పార్టీల కోసం కొత్త రూల్ తెచ్చిర్రు. మరి పలానా కాడ పలానా మీటింగ్ పెడతామని 15 రోజుల ముందే పర్మిషన్ తీసుకోవాలి. వచ్చే మందిని బట్టి పైసలు 5,000 లోపట వస్తే 1,00,000, 20,000 మంది వస్తే 3 లక్షలు, 50,000 దానికి వస్తే 8 లక్షలు కట్టవలసిందే. ఒకళ్ళ అంతకంటే ఎక్కువ కార్యకర్తలు అభిమానులు వచ్చేది ఉంటే బాజాప్తా 20 లక్షల రూపాయలు చదివించినాకనే సభకు పర్మిషన్. అది కూడా 3 గంటలలో ఓడిపియాలి. మందిని బట్టి స్టేజీ, వస్తానికి పోతానికి సరిపోని తొవ్వ, తాగేందుకు నీళ్లు, టాయిలెట్ల సౌలతి కూడా పక్కా ఉండాలన్నట. అధికార పార్టీ అయినా ప్రతిపక్షమైనా ఇంకెవరికైనా అందరికి ఒకటే రూలు. దేశంలో ఏడలేని కండిషన్ తమిళనాడులోనే. ఎందుకంటే మొన్న టీవీకే అధ్యక్షుడు విజయ్ సార్ ర్యాలీలా తొక్కిసలాట 41 మంది ప్రాణాలు వాయే. సారు 7 గంటలు ఆలస్యంగా వస్తే పొద్దుటి సంది ఏటింగ్ చేస్తున్నా ఎగబడే వరకు గింత పని అయ్యిందట. మళ్ళా 10,000 మందే వస్తారని పర్మిషన్ తీసుకుంటే 30,000 మంది దాటిర్రు. మీదే తప్పంటే మీదే తప్పని పార్టీ వాళ్ళు సర్కార్ వాళ్ళు కీసలాడే కథ అయ్యే. మళ్ళొక పార్క్ అట్లా కాకుండా ఈ రూల్స్ తెచ్చినామని గవర్నమెంట్ వాళ్ళు లేలే ప్రతిపక్షాలు ప్రచారం చేసుకోకుండా కుట్రలు చేస్తున్నారు అనేది కడుమొల్ల మాట. చెప్పున్నే తమిళనాడులో అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నాయి, చూడాలి మరి ఏమైతుందో. నెల జీతానికి ఎవడు పని చేస్తాడని ఇంతో అంత పెట్టుబడి ఉంటే కొందరు వ్యాపారాలు పెట్టుకుంటారు. సేమ్ అట్లనే ఇంకొందరు పెట్టుబడి అవసరం లేని బిజినెస్. జరంత ధైర్యం దమ్కి తెలిసి ఉంటే చాలు వెనకమటి నలుగురిని వేసుకొని తిరగాలే, కబ్జాలు సెటిల్మెంట్లు చేసి కమిషన్లు గుంజాలే. చిన్న దొంగతనాల కాంచి మర్డర్లు చేసేంత డెవలప్ కావచ్చు. చెప్తుంటే బీపీ పెరుగుతుందిలే. కొందరు మోతవార్లు గట్లనే ఉన్నారు మరి. అమ్మయ్యా, వరంగల్ డాన్సూర్ గ్యాంగ్ దొరికిందుల్లా. మర్డర్లు, దొంగతనాలు, ధమ్కీలు ఇట్లా 46 కేసులున్నాయంటే చూడుర్రి మరి. సూరిది వరంగల్ జిల్లా నెక్కొండు. చిన్నప్పుడే పరారై హైదరాబాద్ కొచ్చి నేరాలు ఘోరాల ఆర్పారై జైలుకు అయినా మారకుంటే నగర బహిష్కరణ చేస్తే మల్ల పోయి వరంగల్లా డాన్ డెందెరిచిండు. ఒకల మర్డర్ కు సుపారీ తీసుకుండట మొన్ననే. అయితే పెట్రోల్ కొట్టించుకొని ఓ బంకుల పైసలు ఇవ్వకుండా దమ్కిలిచ్చిపోతే వాళ్ళు కేసు పెట్టుడు తోటి పోలీసులు దొరకబట్టిండ్రన్నట్టు. 50,000 పర్ పిస్టల్. సో 2 పిస్టల్ అక్కడి నుంచి కొన్నాడు. చెర్లపల్లి జిల్లా బిహార్ రౌడీ తోటి దోస్తాన వేసి వాళ్ళ రాష్ట్రం పోయి తుపాకులు కొనుక్కొచ్చి దార్కర్గిరి వేస్తుండిగా. ఇప్పుడు పట్టేయకుంటే ఇంకెన్ని చేస్తున్నావు మరి. ఇది సైబర్ గ్యాంగు. వాట్సాప్ కాల్స్ చేసి పోలీసులు లెక్క ధమ్కీలిచ్చుడు, కేసులల్లా అరెస్ట్ చేస్తామని బెదిరించుడు. పలానా కంపెనీల పెట్టుబడులు పెడితే పైకం డబుల్ అవుతుందని అకౌంట్లు ఊడ్చుట్ల ఆరితేరినోళ్ళు 107 కోట్లు కొట్టేసిండ్రు దేశమంతా. 8 రాష్ట్రాలకెళ్లి 55 మందిని అరెస్ట్ చేసి మోసపోయినోళ్లకు 62 లక్షలు వాపస్ ఇప్పించిండ్రు మన హైదరాబాద్ పోలీసులు. కష్టం చేయ శాతగాక గిసొంటి కథలు పడుతురు దొంగ బడవేగాళ్ళు. వీళ్ళ మోకాలు మిడక. ఇప్పుడు క్రికెట్ వార్తలంటే ఏమున్నాయి ఉళ్ళ. నిన్న మొన్నటిదాకా మన అక్కలు దునియా కప్పు గెలిచిండ్రు. సంబురాలు అట్లా చేసుకున్నారు, ఇట్లా చేసుకున్నారు. తోపు క్రికెటర్లు, లీడర్లు మస్తు మెచ్చుకున్నారు. అక్కలంతా ప్రధాని, రాష్ట్రపతిని కలిసిండ్రు. వాళ్ళు సుత తారీఫ్ చేసిండ్రు. ఇక అటు ఆస్ట్రేలియాతోని టీమిండియా ఆడుతున్న T20 సిరీస్ లా తగ్గఫారి కొట్లాడి సమానం చేసిండ్రు. ఇక ఫైనల్లో ఎవరు గెలిస్తే వాళ్ళదే కప్పు. ఇవన్నీ కాకుండా క్రికెటర్లది ఇంకో ముచ్చటున్నదుల్లా, అది సుత చూడాలి కదా. క్రికెటర్లు శిఖర్ ధావన్, సురేష్ రైనా ఆస్తులు సీజ్ చేసి పడేసింది ఈడీ. రైనా పేరు మీద ఉన్న 6,64,00,000, ధావన్ పేరు మీద ఉన్న 4,50,00,000, మొత్తం 11,14,00,000. గంత తప్పేం చేసిండ్రంటే అల్కగా పైకం వస్తుందని అడ్డమైన బెట్టింగ్ యాప్లు వాడుర్రి, పైసలు కమాయించుర్రని యాడ్లు చేసిండ్రు. యాడ్లు చల్ గా యాప్లకు పర్మిషనే లేదు. అట్లెట్లా పబ్లిసిటీ చేస్తారని ఈడీ ఎంక్వైరీ చేసి వాటితో వచ్చిన ఆస్తులకు తాళం
పెట్టిందన్నట్టు అమ్మకుండా కొనకుంటా ఏదో తెలివక వేసిండ్రంటే మనోళ్లకు మొత్తం ఎరికేనట. ఆటల సంపాదిస్తున్నది సాలదని ఈ కథలు పడ్డారు. బెట్టింగ్ యాప్ల కేసులా ఇప్పటికే 1000 కోట్ల మనీ లాండరింగ్ అయినట్టు గుర్తుపట్టిండ్రు ఈడీ ఆఫీసర్లు. ఈళ్లే కాదు, పాత క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉత్తప్ప, యాక్టర్ సోను సూద్ ఇంకా కొందరు పేరు మీద కూడా విచారణ నడుస్తుంది. కంపెనీల కాడ పైసలు తీసుకొని మందిని ఆగం చేసే యాప్లకు పబ్లిసిటీ చేసినందుకు అండ్లా బెట్టింగ్ పెట్టి అప్పుల పాలై ఆవుసు తీసుకున్నోళ్ళు బొచ్చడు మంది. గసొంటోల మీద ఫుల్ గరమైండు మన సిటీ పెద్ద పోలీస్ సజ్జనార్ సారు. మీరేం సెలబ్రిటీలయ్యా, గా సావులకు మీది జిమ్మెదారి కాదా, గిదేనా మీరు నేర్పించేది అని గట్టిగానే అరుచుకున్నాడు సోషల్ మీడియాలా. ఆళ్ళదేం పోయింది, పబ్లిసిటీ చేసినందుకు మస్తు కమాయిస్తారు, కడుమోలనే తెరలి చేస్తారు. మనది కూడా తప్పేనబ్బా, ఆశకు పోతే ఉత్తగానే ఆగమైతం, జర పైలముండుర్రి. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.